హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, ధాత్రి టీవీకి స్వాగతం. టెక్నాలజీ మారే కొద్దీ మీడియాలో స్పీడ్ పెరుగుతుంది. ఒకప్పుడు పత్రిక ఈరోజు ప్రచురితమై బస్సులోనో ట్రైన్లోనో జర్నీ చేసి రెండో రోజు మూడో రోజు పాఠకుడి చేతికి చేరిన రోజులున్నాయి. అక్కడి నుంచి రేడియో వస్తేనే గొప్ప అనుకున్నారు. ఆ తర్వాత టీవీ వస్తే ఇంకా గొప్ప అనుకున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారంలోనే చూస్తున్నాం. వీటికి తోడు ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఏమైనా చెప్పగలుగుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టా, యూట్యూబ్ లైవ్లు, యూట్యూబ్లో చర్చలు ఇలాగ. ఈ నేపథ్యంలో పత్రికకు, టీవీకి కనీసం భారతదేశంలో కొన్ని ప్రామాణికమైన విలువలు, ఆదర్శాలు, ప్రభుత్వపరంగా చట్టాలైనా ఉన్నాయి. సామాజిక మాధ్యమాలకు ఏమున్నాయో ఏం లేవో ఎవరికీ తెలియదు. ఈ విషయాలు చర్చించడానికి జర్నలిస్టు, పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎస్ రాము మనతో ఉన్నారు. ఆయన అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ రాము. యూట్యూబ్ నువ్వు కూడా నడుపుతూ ఉన్నావు. మాకు అన్నీ ఉన్నాయి. భక్తి, ధాత్రి టీవీ, ఎడ్యుకేషన్ ఇలా ఉన్నాయి. అయితే నేను కొన్ని సబ్జెక్టులలోకి వెళ్ళను కాబట్టి నాకు పెద్ద ఆ విషయాలతో పని లేదు. ఈ మధ్య 2 రాష్ట్రాల్లో లేదా భారతదేశంలో తీసుకుంటే యూట్యూబ్ వేదికగా జరుగుతున్న చర్చ, అవును నేను ఇలాగే అంటాను అని ఒకడంటాడు, అలా ఎలా అంటారు అని ఒకరంటారు, జైళ్లల్లో వేస్తున్నారు, మీరు అన్నమాటే కదా నేనన్నాను అని ఇంకొకడు అంటాడు. అసలు యూట్యూబ్కి సంబంధించి ఏమి చెప్పచ్చు, ఏమి చెప్పకూడదు? మధు, మొత్తానికి ఓవరాల్గా మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనికేషన్ అనే యాంగిల్ మీద చర్చ జరుగుతూ ఉంటుంది. అసలు జర్నలిస్ట్ అనేవాడు ఎవరు? జర్నలిస్టులకు హక్కు ఏముంది? ఎవరు తమ సమాచారాన్ని ప్రసారం చేయాలి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో? ఇప్పుడు నీకు డిక్టేటర్షిప్ ఉందనుకోండి, ఈ స్వేచ్ఛలు గీచ్చలు ఏముండవు, ఆ అధినేత ఏది చెప్తే అది వినాలి. నార్త్ కొరియా లాగా, కొన్ని కంట్రీస్ లాగా. కానీ భారతదేశంలోకి వచ్చేసరికల్లా ఆర్టికల్ 19(19)(1)A దాని బేసిస్నే మనందరం చేస్తున్నాం. జర్నలిస్టుల కంటే భావ ప్రకటన స్వేచ్ఛ. దాంట్లో కొన్ని పరిమితులు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం బాధ్యతలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జర్నలిస్టులందరూ కూడా గత కొన్ని శతాబ్దాలుగా బ్రిటన్ నుంచి, అమెరికా నుంచి మనం నేర్చుకుంటూ ముందుకెళ్తుంటాము. ఈ 19(1)Aని ఒక పద్ధతి ప్రకారం వాడుకున్నాం. దాంట్లో గేట్ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సమాచారము ప్రజలకు వెళ్ళాలి అని అంటే ఆ ప్రజలకు వెళ్ళే సమాచారము ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రజాభిప్రాయం అనేది ప్రజాస్వామ్యానికి అవసరము. కాబట్టి ఈ సమాచారం చాలా ఇంపార్టెంట్. దాని గేట్ కీపింగ్ అంటే నీవిస్తున్న సమాచారాన్ని చూడటానికి నీకన్నా మెరుగైన మెదళ్ళు కొన్ని ఉండాలి, లేకపోతే ఒక వ్యవస్థ ఉండాలి అనే ప్రాతిపదికన పత్రికలు నడిచినాయి. కానీ గత 15-20 ఏళ్ల నుంచి సామాజిక మాధ్యమాలలో, ముఖ్యంగా యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం ఎక్కువ. ఇప్పుడు కాంట్రవర్సీ అంతా దాని చుట్టూ నడుస్తుంది కాబట్టి దీంట్లో ఒక అడ్డు అదుపు లేకుండా అయిపోయింది. ఇదివరకు పత్రికల్లో లైవ్ కవరేజ్ కాదు, అది ఒక విలేకరి సమాచారాన్ని తీసుకొచ్చి దాన్ని అర్థం చేసుకొని రాయటం, దాన్ని చూసే ఒక వడపోత యంత్రాంగం ఒకటి ఉండడం. ఆ డెస్క్లో తర్జన భర్జనలు, మీరు పనిచేసారు, మనం పనిచేస్తాం, చాలా తర్జన భర్జనలు జరుగుతాయి. అంటే ఒక వార్త మీద బెస్ట్ బ్రెయిన్స్ ఒక 5-6 పనిచేస్తాయి. ఒక హెడ్డింగ్ ఏం పెట్టాలి, ప్రింట్ అయ్యేదాకా 5-6 ఎడిటర్తో సహా అందరూ, సబ్ ఎడిటర్, రిపోర్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒక సిస్టమ్ ఉంది. టీవీకి వచ్చేసరికి అది కొద్దిగా తగ్గింది. ఏది లైవ్ కవరేజ్లో వచ్చేసరికి ఆ లైవ్లో ఏం పోతుందో తెలియదు. అప్పుడు 2-3 వర్క్ చేసే పరిస్థితి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఒక్కడే, నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైన్యం. దాంతో ఏమైందంటే ఎవరైనా విలేకరిగా క్లెయిమ్ చేసుకుంటూ రంగంలోకి దిగచ్చు. ఇంకొకటి, ఆల్గరిథం ఎట్లా వర్క్ చేస్తుందని తెలిస్తే నా అంతటా నేను యూట్యూబ్ నుంచి డబ్బులు జనరేట్ చేయొచ్చు. నీకు ఎక్కడైతే ఆర్థిక ప్రతిపత్తి వచ్చిందో, ఇప్పుడు మనం జర్నలిజం స్టార్ట్ చేసిన 80s ఎండింగ్లో మనం స్టార్ట్ చేసిన పరిస్థితుల్లో ఏముండేది, మనం ఒక చోట జీతం తీసుకుని చేసేవాళ్ళం. ఓ సిస్టము, ఒక ఆర్గనైజేషను, ఓ పద్ధతి, ఓ ప్రెస్ కౌన్సిల్ అటు ఉండేది. దానికి తగ్గట్టు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ దానికి తగ్గట్టు చట్టాలు పెరగకపోవడం వల్ల, విచ్చలవిడితనం పెరగడం వల్ల, అట్ ది సేమ్ టైం
ఈ సమాచారాన్ని అమ్ముకోవటానికి వేదికలు దొరికినాయి. ఇప్పుడు మన దగ్గర కంటెంట్ ఉంటే చాలు డబ్బు సంపాదించవచ్చు. నీకు పెద్ద అర్హతలు కూడా ఉండక్కర్లేదు. జర్నలిజానికి అర్హతలు అక్కర్లేదు అనుకుంటే అసలు యూట్యూబ్ దానికి అర్హత అక్కర్లేదు, ఒక ప్రాతిపదిక అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నువ్వు జనం నాడిని పట్టగలిగితే చాలు. ఈ పరిణామ క్రమంలో మనము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సమాజంలో సమాచార స్రవంతి పెరిగింది, ఇది ప్రజాస్వామీకరణ జరిగింది అని మనం చాలా గొప్పగా చెబుతున్నాం. వేల కొద్ది పరిశోధనాత్మక వ్యాసాలు వస్తున్నాయి, అకాడమిక్ డిస్కషన్ జరుగుతుంది. కానీ అట్ ది సేమ్ టైం సమాజంలో విద్వేషం విపరీతంగా పెరగడానికి ఈ ఛానల్స్ అన్నీ దారితీయటం చాలా విచారకరం. మన కళ్ళ ముందర జరుగుతున్న కొన్ని అంశాలు చూస్తుంటే ఇదేంటి మనం ఈ రొచ్చులో పడ్డాం అనిపిస్తుంది. మనం భ్రాంతిలో పడిపోతున్నాం. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జర్నలిస్టుగా వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. ఒక జర్నలిస్టు అనే ముద్ర ఎవరైనా ఇట్లా గొట్టం పట్టుకొని ఎవరైనా తెచ్చుకోవచ్చు. దానివల్ల ఈ పరిణామ క్రమంలో సమాచార స్రవంతి బురదలాగా అయిపోవటం, ఆ క్రమంలో కలుషితమైన సమాచారం ప్రజల మెదడులోకి వెళ్ళటం, ప్రజల మెదడులోకి వెళ్ళి విస్తృతమైన డిబేటు అనేది అంతా నశించిపోయి 2 వర్గాలుగా విడిపోయి తిట్టుకోవటం, నేను జర్నలిస్టులు అనుకోవటం అనే ఒక హృదయ విదారకమైన పరిస్థితి మనం చూడాల్సి వస్తుంది. ఇందులో ఒక చిక్కు ఉంది. మెయిన్ స్ట్రీమ్ కంటే కూడా బాగా చేస్తున్న యూట్యూబర్లు ఉన్నారు. విశ్లేషణలు కావచ్చు, పరిశోధనలు కావచ్చు ఉన్నారు. కాబట్టి కనీసం అలాంటి వాళ్ళైనా యూట్యూబ్లో డూస్ అండ్ డోంట్స్ అని ఒక రూల్ బుక్ లాగా పెట్టుకోవాలంటే ఏమి పాటించాలి, ఏమి టచ్ చేయకూడదు. అంటే మధు, ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్, డాగ్ ఈట్స్ డాగ్. ఇప్పుడు మనం ఎంత అడావుడు చేసి సత్యనిష్ట, నిష్పాక్షికత, స్వతంత్ర ప్రతిపత్తి అనే ఈ 3 అంశాలు ఉంటాయి జర్నలిజంలో. ఏదైనా సత్యనిష్టాన్ని వదిలేశారు వీళ్ళు, నిష్పాక్షికతను వదిలేశారు, మాకు స్వతంత్రత మాత్రమే ఉందంటున్నారు, మాకు ఇండిపెండెన్స్ ఉందనే దాని మీద చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక చిన్న అంశం తీసుకొని ప్రజల మనసులు చూరగొనేటట్టు మాట్లాడడం, దాన్ని బట్టి సబ్స్క్రిప్షన్స్ పెరగడం, డబ్బులు రావడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో వీళ్ళందరూ ఒకే జట్టుగా ఒక దగ్గరికి వచ్చి చేయటానికి ఆస్కారం లేదు. ఆ ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరినీ ఏకం చేస్తున్నది ట్రోలింగ్. ఇప్పుడు ఏమైందంటే ఈ యూట్యూబ్లో 2గా విడిపోయినాయి, ఒకటి రైట్ అండ్ లెఫ్ట్. ఈ రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ, ఇంకొక పొలిటికల్ పార్టీ, వీళ్ళ మధ్య కొట్టుకొని భయంకరంగా తిట్టుకుంటున్నారు. తిట్టడం అంటే బూతులు తిట్టుకుంటున్నారు. ఈ తిట్టుకుంటున్న క్రమంలో ఏమైంది, అసలు మనల్ని ట్రోలింగ్కి గురవుతున్నారు. దీంట్లో ఉమెన్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళు ట్రోలింగ్కి గురి కావడం వల్ల లేదు మనందరం ఒక యూనిట్ కావాలనుకుంటారు. అయినా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదు. ఎట్లయితే మనం పత్రికా రంగంలో పనిచేస్తున్నప్పుడు అన్ని పత్రికలు కలిపి ఒక వేదిక మీదకి రాలేకపోయినాయో, దానికన్నా ఇంకా పరిస్థితి దిగజారింది. ఎందుకంటే ఇక్కడ ఒక చోట అంటే హైదరాబాద్ బేస్డ్గానే లక్షల కొద్ది యూట్యూబ్స్ రన్ అవుతున్నాయి. వేరియస్ వీళ్ళందరూ ఒక ప్రాతిపదికన రావడం కష్టం. దీన్ని నియంత్రించాలంటే చాలా కఠోరమైన పరిశ్రమ ఉండాలి. జర్నలిస్టు నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది విస్తృతమైన పరిస్థితి, ప్రభుత్వాలు దీన్ని నియంత్రించేటట్టు లేదు. దానివల్ల నాకు తెలిసి ఈ పరిస్థితి ఇంకా దిగజారుతుంది తప్ప వీళ్ళందరూ ఒక యూనిట్ అయ్యి డూస్ అండ్ డోంట్స్ పెట్టుకునే వాతావరణం వస్తుందని అనుకోవటం భ్రమే అవుతుంది మరి. ఎందుకంటే పత్రికలకి సెల్ఫ్ సెన్సార్షిప్ ఉండాలి అని ఎప్పటి నుంచో అంటున్నారు. అది జరుగుతుందా? జరగట్లేదు. మాకు 19(1) ఉంది, మా ఇష్టం వచ్చి చెప్తాము అని అంటున్నారు. ఇంకోటి మధ్యలో ఇంకొక పరిణామం ఏంటంటే సమాజ హితం కోసం విస్తృత జనబాహుళ్యానికి సంబంధించిన సమాచారాన్ని మేము కొద్దిగా ట్విస్ట్ చేసినా తప్పు లేదనే ఒక సిద్ధాంతం మన ఇక్కడ కూడా వచ్చింది. 1980s స్టార్ట్ అయ్యి మనం వార్త ఇవ్వం, అభిప్రాయం చెప్తాం. అంటే సాధారణ ప్రజలు సమాచారాన్ని తీసుకునే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేరు కాబట్టి మనమే వాళ్ళకి ఏ అభిప్రాయం ఇవ్వాలో ఇస్తాము రెడీమేడ్గా అనే ఒక సిద్ధాంతం ఎక్కువ ఉంది. దాన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయి. నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్స్ అన్ని వచ్చి ఒక పద్ధతిగా డూస్ అండ్ డోంట్స్ పెడతాయని మాత్రం నాకు అనిపించట్లేదు. మరి పోనీ వాళ్ళను వదిలేద్దాం. ఏది దేశద్రోహం, ఏది కులానికి సంబంధించిన అబ్యూజ్, ఏది మతానికి సంబంధించిన అబ్యూజ్, అది మనకు తెలుసు కదా. ఇప్పుడు బయట మనం మామూలుగా మాట్లాడేటప్పుడే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడతాం, లేదు అధికారులతో ఎలా మాట్లాడతాం, లేదు ఒక స్వాములో పీఠాధిపతులతో ఎలా మాట్లాడతాం, మనమే భాషకు సంబంధించి, బాడీ లాంగ్వేజ్కి సంబంధించి, ప్రజెంటేషన్కు సంబంధించి జాగ్రత్తలు మనమే తీసుకుంటున్నాం కదా. మరి అది పబ్లిక్ డొమైన్ అయినప్పుడు దేశద్రోహం, కులం, మతం విషయాల్లో యూట్యూబర్స్
ఎలా జాగ్రత్తగా ఉండాలి? నాకు అర్థమైనంత వరకు అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ యూట్యూబర్స్, అంటే వాళ్ళ శ్రమ చేస్తున్నారు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వస్తున్నారు, వాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళు చేస్తున్న 2-3 తప్పులు నాకు అనిపించింది. ఒకటేంటంటే వాళ్ళకి ట్రైనింగ్ కానీ ఏమి లేదు, ఒక శిక్షణ లేదు. నీకు శిక్షణ జరిగితే జర్నలిజంలో కానీ సమాచారం ఎక్కడ ప్రవాహంలాగా వెళ్తున్న దగ్గర అక్కడ శిక్షణ ఉండాలి. శిక్షణ ఉంటే బాబు దీంట్లో ఎథిక్స్ ఇవి, ఈ ఎథికల్ పాయింట్స్ ఇవి, ఈ ఆర్గనైజేషన్స్ ఇవి, ఈ చేయకపోతే నీకు ఈ శిక్ష పడుతుంది అని చెప్తారు. ఇప్పుడు యూట్యూబర్ వాడికి చెప్పేవాడు, వాడికి తెలిసే వాడు అనుకుంటే తప్ప తెలియదు. ఇప్పుడు నేను హిడ్మాని పొగుడుతూ ఎర్ర కండువా మీద వేసుకొని హిడ్మా జోహార్, ఆ రావు జోహార్, ఈ జోహార్ అని అన్నాను అనుకో, అది అంటే తప్పు అని ప్రింట్ జర్నలిస్ట్కి తెలుసు. అరే మనం బాహాటంగా అట్లా అనకూడదు అని. కానీ వీడికి తెలియదు. వీడికి ఒకటే తెలుసు ఏంటంటే మనం ఇట్లా చెబితే జనం చూస్తారు అని. అది ఒక పెద్ద లోపం. అంటే తన దృష్టి ఎంతసేపటికి ఏముంటుందంటే శిక్షణ లేకపోవడం వల్ల మెంటారింగ్ కూడా ఉండదు. మెంటారింగ్ ఎందుకు ఉండదంటే తనకి సబ్స్క్రిప్షన్స్ పెరిగి డబ్బులు వస్తుంటే తానే గ్రేట్ అనే ఫీలింగ్ వస్తుంది. చాలామంది ఇప్పుడు జర్నలిస్టులను చూస్తున్నాను నేను, జర్నలిస్టుల తర్వాత యూట్యూబర్స్కి మారిన వాళ్ళని, వాళ్ళ కళ్ళు ఎక్కడో ఉంటాయి, భయంకరమైన అహంకారంతో ఉంటారు. ఎందుకంటే రీజన్ ఉంది దానికి. మనం 3 లక్షలు సంపాదిస్తాడు, 10 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి, కాబట్టి ఒక కిక్ వస్తుంది. వాళ్ళు వినరు, మెంటరింగ్ ఉండదు. మనకి ఎలా ఉండేది, అరే బాబు నువ్వు తప్పు రాసావు, ఇట్లా రాయకూడదని చెప్పే ఒక సిస్టమ్ నుంచి వచ్చాం మనం. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ని కూడా మనం తప్పకుండా వాళ్ళని ఎత్తి చూపించాల్సిందే. ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎంగేజ్ చేస్తున్న విషయాన్ని వాళ్ళ ఎన్నికల ఖర్చులో కూడా చూయించుకునే రోజుకి వచ్చేసాం మనం. కొన్ని ఆర్గనైజేషన్ ఫైనాన్స్ చేస్తున్నారు. నిజానికి అది లేకపోతే బతికే పరిస్థితి లేదు. ఒక పొలిటికల్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ పార్టీ తనంతట తాను తన ముద్రతో వార్తాపత్రికలు ఛానల్స్ నడపకపోయినా కూడా తన అనుకూల ఛానల్స్, తన అనుకూల పత్రికలు నడుపుతున్న వాస్తవాలు ఉన్నాయి. కానీ మరి దాన్ని కౌంటర్ చేయాలంటే ఎట్లా చేయాలా? కౌంటర్ చేయాలంటే ఏ పత్రికలు లేని జనసేన పార్టీ ఉందండి. ఏ పత్రికలు లేని జనసేన పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళకు ఒక మీడియా వ్యవస్థ ఉండాలి కదా. ఇది పటిష్టమైన మీడియా వ్యవస్థ. ఇంకొకటి జెన్జీలోకి పోవడానికి ఇంకా ఉపయోగపడే వ్యవస్థ. అందరి చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు వార్తలు తీసుకోవడానికి ఉన్నది. ఇది ఈజియెస్ట్ వే. కొద్ది డబ్బులతో ఇప్పుడు నువ్వు పత్రిక పెట్టాలనుకో 100 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు అయింది. టీవీ స్టూడియో పెట్టాలంటే కూడా 500 కోట్లు పటిష్టంగా పెట్టాలంటే. కానీ దీంట్లో అట్లా కాదు కదా. నువ్వు సంవత్సరం మొత్తం మీద 20-30 కోట్లు పెట్టి ఒక 20 మంది గట్టి యూట్యూబర్లు పెట్టుకున్నావంటే వాళ్ళు ఇంకా ప్రభావశీలంగా పనిచేయగలరు. కాబట్టి ఇది దిగజారే ఒక పరిస్థితిలో ఉన్నాం. అయితే మీరు అన్నట్టు దేశద్రోహం ఏంటి, ఈ మతానికి సంబంధించింది ఎందుకు మనం ప్రసారం చేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ మనం చదువుకున్నాం. అది నేర్పారు మనకి. దీని మీద కేస్ స్టడీస్ చెప్పారు. అరే బాబు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇట్లా బొక్కలేస్తారా బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని. కానీ యూట్యూబర్స్కి పాపం అలాంటిది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న వివాదాన్ని తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు తను ఈ అబ్బాయి ప్రశ్న అనే ఛానల్ నడుపుతున్న రావణ్ అనే అబ్బాయి, బచ్చలకూర జోసెఫ్ అనే అతను ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు అది దేశద్రోహం అనుకోలే. ఆ రోజు ఒక వీరోచితంగా హిడ్మా చనిపోయినప్పుడు చాలామంది జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. హిడ్మా తల్లి పువ్వర్తి గురించి మాట్లాడారు, ఆ పువ్వర్తి గ్రామం గురించి మాట్లాడారు, ఆమె గురించి మాట్లాడారు. అదంతా ఉంది. ఎప్పుడు ఇదంతా పంచాయతీ అవుతుంది అనుకుంటే మనము పరిధిని ఘోరంగా అతిక్రమించి అధికారం చాలా చేతిలో ఉన్న వాళ్ళ చేతిలో పడితే మనం వాళ్ళనే సవాలు చేసే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా మధు, ఒక్కటి ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు అర్థమైంది ఏంటంటే స్వీయ నియంత్రణ అనేది చాలా ఎక్కువ ఉండాల్సిన పరిస్థితిలో ఉంది. ఒక రకంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ పెద్ద చర్చకు దారితీసినాయి. కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటానికి ఇప్పుడు ఒక సీఎంని వాడు వీడు అని తిడుతున్నారు, నిన్ను చంపేస్తాం అంటున్నారు, నీ తోలు తీస్తాం, ఉరికిస్తాం అంటున్నారు. ఒక డిప్యూటీ సీఎంని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అనకూడదు కదా. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక ఉద్దండ నాయకుడు ఆయన పట్టుకొని నీ నోటికి వచ్చింది, నీ యూట్యూబ్ పట్టుకొని నీ ఇష్టం వచ్చింది మాట్లాడదంటే ఎట్లా? అసలు అట్లా మాట్లాడటం తప్పు. ఎవరైనా జగన్ గారిని అనడం కూడా తప్పే. ఆయన కూడా ప్రజాభిమానం ఉన్న నాయకుడు, 40% ఓట్లు ఆయనకు ఉన్నాయి. ఎవరినైనా మర్యాదతో మంచిగా మాట్లాడాలనే ఒక కనీస స్పృహ లేకపోవడం వల్ల ఇది వస్తుంది. ఇది ఇంకా కేసులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా దేశ రాజకీయ పరిస్థితులు చూస్తే కూడా మొత్తం మీద ఈ మీడియాని నియంత్రణలోకి తేవాలనుకునే ఒక పెద్ద ఎజెండా నడుస్తుంది.
ఆ ఎజెండా నడుస్తుంది కాబట్టి మనము దీన్ని అర్థం చేసుకొని యూట్యూబర్లు ముందుకెళ్ళాలి. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఈ యూట్యూబర్స్కి పెద్ద వేకప్ కాల్ అని నేను ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ రాము. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.